అందరికీ నమస్కారం. ఈ దీపావళికి తొందరగా అయిపోయే యూనిక్ రెసిపీస్, అది కూడా అరటికాయను యూస్ చేసి హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ అండ్ స్నాక్ రెసిపీస్. అరటికాయలను శుభ్రంగా కడిగి ఇలా కట్ చేసి కుక్కర్లో వేసి మూత పెట్టి ఇలా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన అరటికాయలను ఇలా పీసెస్లా చేసి పక్కన పెట్టుకోవాలి. అరటికాయలను స్మాషర్తో కానీ చేయితో కానీ మెత్తగా మెదుపుకొని ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, చాట్ మసాలా, కొద్దిగా ఇంగువ, అలాగే బైండింగ్ కోసము 2 చెంచాల శనగపిండి వేసి అన్ని మసాలాలు కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. అరటికాయలతో ఒకసారి ఇలా డిఫరెంట్గా ట్రై చేసి చూడండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయండి. నేను వేయడం మర్చిపోయాను. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మొత్తం దీన్ని ముద్దలాగా చేసి పెట్టుకోండి. లంచ్ బాక్స్లోకి కానీ ఈవినింగ్ స్నాక్స్లోకి కానీ ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా డిఫరెంట్ ట్రై చేయండి. ఇలా చిన్న చిన్న టిక్కీల్లాగా చేసుకొని అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇందులో 2 రెసిపీస్ ఉన్నాయి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చేతికి కానీ కవర్కి కానీ నూనె రాసి కూడా ఇలా టిక్కీల్లాగా చేసుకోవచ్చు. ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్న వీటిని పక్కన పెట్టుకొని ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టి దాంట్లో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక ఈ టిక్కీలను లావు అటుకుల్లో 2 వైపులా అద్ది స్లోగా వేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే మెల్లిమెల్లిగా 2 వైపులా కాల్చుకోవాలి. వీటిని క్రిస్పీగా అయ్యే వరకు. వీటిని సాస్తో కానీ లేదంటే రెడ్ చిల్లీ చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. రెడ్ చిల్లీ చట్నీ నా షార్ట్ వీడియోలో చాట్ చట్నీస్ రెసిపీలో ఉంది. నా ఛానల్లో చెక్ చేయండి. 2 వైపులా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా తొందరగా అయిపోయే స్నాక్ రెసిపీ ఇది. ఒక అరటికాయలు ఉడకడానికే మనకు టైం పడుతుంది. మిగిలిన ప్రాసెస్ అంతా చాలా అంటే చాలా తొందరగా అయిపోతుంది. ఇప్పుడు రెండో రెసిపీ అరటికాయలతో పరాటా చేస్తున్నాను. ఇలాగే అరటికాయలను మెత్తగా చేయితో కానీ స్మాషర్తో కానీ మెదుపుకొని అందులో కొద్దిగా పెరుగు, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, 2 చెంచాల గోధుమ పిండి వేసాను నేను. 1 కప్పు అరటికాయల పేస్ట్ ఉంటే 2 కప్పుల గోధుమ పిండి ఆ లెక్కతో వేసుకోండి. కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ ఇలా చపాతీ పిండిలా గట్టిగా తడుపుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ దీనికి రెస్ట్ ఇచ్చి ఆ తర్వాత చపాతీలు చేసుకుందాము. పిండిని గంట కానీ అరగంట కానీ ముందే తడిపి పెట్టుకుంటే మనకు చపాతీలు చాలా స్మూత్గా వస్తాయి. నేను ఫస్ట్ పిండి తడిపి పెట్టుకొని ఆ తర్వాత టిక్కీలు చేశాను. అరటికాయలను ఉడకబెట్టుకుంటే 2 రకాలు ఒకటేసారి చేయొచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చపాతీలు పెట్టేసి స్నాక్స్ లాగా టిక్కీలు పెట్టచ్చు. అలాగే అన్నంలోకి సైడ్ డిష్ లాగా కూడా ఈ టిక్కీలు పప్పులోకి కానీ సాంబార్లోకి కానీ సైడ్ డిష్ లాగా పెట్టుకోవచ్చు. చపాతీలు చేసుకొని నెయ్యితో కానీ నూనెతో కానీ 2 వైపులా కాల్చుకోవాలి. ఇలాగే తినచ్చు లేదా రైతాతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా స్మూత్గా ఉండే అరటికాయ పరాటాలు కూడా రెడీ అయిపోయాయి. ఇలా నెయ్యి ఎక్కువగా వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంది టేస్ట్. ఈ 2 రెసిపీస్ మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరాయో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు నా ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.